హలో నమస్తే వెల్కమ్ టు బిగ్ టీవీ. నేను మీ పావని. కేటీఆర్ అరెస్ట్ అయితే ఆ పార్టీని నడిపేదెవరు? హరీష్ రావే దిక్కా? కేసీఆర్ హరీష్ రావుని నమ్మి పార్టీ పగ్గాలు అప్పగిస్తాడా? దీనిపై పబ్లిక్ రియాక్షన్ ఎలా ఉంది? అసలు వాళ్ళు ఏమంటున్నారు తెలుసుకుందాం పదండి. సో ఇప్పుడు ఈ కార్ రేస్లో కేటీఆర్ అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్తే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీని నడిపేదెవరు? ఆ పార్టీకి దిక్కెవరు అంటారు? ఓకే. ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ గురించి చెప్పాలంటే ఇప్పుడు బీఆర్ఎస్ అయింది. ఒకప్పుడు బీఆర్ఎస్ ఈజ్ మీ నాట్ ఆఫ్ టీఆర్ఎఫ్ అయితే ఎనీవే బీఆర్ఎస్లో ఇప్పుడు కేసీఆర్ తర్వాత కేటీఆర్ బీఆర్ఎస్కి టీఆర్ఎస్కి కేటీఆర్ గారు. ఇప్పుడు ఆయన కొంచెం హెల్త్ బాగాలేదు, వయసు పెరిగింది కేటీఆర్ గారికి. ఇప్పుడు కేసీఆర్ గారికి ఆయన కొడుకు గారికి కేటీఆర్ అని జైలుకి వెళ్తే ప్రాబ్లం ఏందంటారు. ప్రాబ్లం అంటే వస్తుంది పక్క బీఆర్ఎస్ పార్టీకి టీఆర్ఎస్నే వస్తుంది అలవాటు మాకు ఫస్ట్ నుంచి. బీఆర్ఎస్ అనే పార్టీకి చాలా ప్రాబ్లం వస్తుంది. వాళ్ళ ఉన్న ఒక ఎమ్మెల్యేలు కానీ చాలా స్ట్రగుల్ పడతారు, చాలామంది జంప్ అయిపోతారు అంటే మ్యాక్సిమం 75% అవకాశాలు ఉన్నాయి వెళ్ళేదానికి. ఎందుకంటే అపోజిషన్ పార్టీ కానీ కాంగ్రెస్ కానీ లేకపోతే టీడీపీ కానీ, మెయిన్ టీడీపీ కూడా అపోజిషన్ పార్టీ లెక్కే ఉంది, సపోర్ట్ లేదు అప్పుడు ఆయన బీఆర్ఎస్కి. ఇప్పుడు కేటీఆర్కి కూడా బ్యాక్గ్రౌండ్ ఎవరు లేరు, మోడీ గారి తరపు నుంచి కూడా ఎవరు లేరు. మోడీ అంటే హైకమాండ్ ఆయన కూడా కాంగ్రెస్ కూడా కొంచెం మోడీ సపోర్ట్ చేస్తున్నాడు. ఇప్పుడు మన తెలంగాణకి బీఆర్ఎస్కి ఎవరు సపోర్ట్ లేరు. ఆయనకి ఏదైనా అయినా కూడా కాపాడే దిక్కు లేదు చెప్పాలంటే. మెయిన్ ఆఫ్ అ థింగ్ ఆయన కొంచెం అర్థం చేసుకొని ఏదన్నా ఫర్దర్ ఆలోచించుకుంటే బెస్ట్. అంటే తను చేసిన కొన్ని పనులు కూడా ఉన్నాయి, ప్రజలకి న్యాయం చేస్తుంటే ఎప్పుడో వచ్చేవాళ్ళు. కేసీఆర్ గారు చేయలేదని చెప్పట్లేదు, కేసీఆర్ ఉన్నప్పుడు చేశారు. ఆయన కొన్ని ప్రజలకి న్యాయాలు అంటే ప్రజలకి అన్యాయం చేయకుండా వాళ్ళకి కావాల్సినవన్నీ ఇచ్చాడు. ఇప్పుడు ఏ రాజకీయ నాయకుడు కూడా ఏది తీసుకోకుండా పని చేయరు. రియల్గా చెప్పాలంటే ఒక ప్రజల గురించి చెప్పచ్చు. ఎవరు తిన్నా కూడా చేసే ఒక ఉండాలి కదా, ఆ వేవలంత ఉండాలి కదా, అది కోల్పోయాడు బీఆర్ఎస్. ఇప్పుడు ఆ పార్టీకి దిక్కు ఎవరంటారు? హరీష్ రావే దిక్కు అంటారా? ఇప్పుడు ఒకవేళ కేటీఆర్ జైలుకి వెళ్తే 100కి 200% హరీష్ రావు గారే. హరీష్ గారు అన్న గురించి చెప్పాలంటే అసలు మామూలు విషయం కాదు. ఈ మన తెలంగాణలో ఆయనకున్న అంత నాలెడ్జి ఒక పార్టీ పరంగా, బీఆర్ఎస్ పార్టీ పరంగా మన హరీష్ రావు నెక్స్ట్ సీఎం ఆయనే అవ్వాలి. అవితేనే బీఆర్ఎస్ కొంచెం సపోర్టింగ్ ఉంటుంది. ఎందుకంటే హరీష్ రావు గారికి అన్నకి ఎవరికి అంటే ఆయనకి ఎవరు ఆపోజిట్గా మాట్లాడరు, ఆయనకి సపోర్ట్గానే మాట్లాడతారు. హరీష్ రావు గురించి ఏ తప్పు లేదు. ఆయన ఎప్పుడు కూడా అంటే చాలా రకంగా వాళ్ళని దూరం పెట్టి తప్పు చేశారు హరీష్ రావు గారిని. ఆయనకన్నా దగ్గర పెట్టుంటే ఇంత దూరం వచ్చేది కాదు అసలు. మెయిన్ ఆఫ్ అది. కానీ కేసీఆర్ హరీష్ రావుని నమ్మి పార్టీ పగ్గాలు అప్పగిస్తాడా? చెప్పలేమండి. టైమ్స్ అంటే ఇప్పుడు మనం పార్టీ పరంగా చూస్తే పార్టీ ముఖ్యం కదా. ఇప్పుడు సొంత సన్ అయినా కూడా పార్టీ రావాలంటే ఇప్పుడు మనకి బావే అవుతారు కదా, ఇస్తే తప్పేమో అనుకోవచ్చు కదా ఫర్దర్. ఎందుకంటే తనకి ఇప్పుడు ఆయన చేయమని చెప్పేశాడు కేసీఆర్ గారు. అన్న చేయమని చెప్పేశాడు. ఎందుకంటే నేను చేయను ఇంకా మీకు అంటే నేను చేయలేను, ఇంకా నాకు ఓపిక లేదు ఇంకా. ఎందుకంటే వాళ్ళ ఫాదర్ చనిపోయిన తర్వాత అలాగా కొంచెం హెల్త్ ఇష్యూస్ అయ్యి ఇప్పుడు ఆయన ఫామ్ హౌస్లో ఉండి కొంచెం రెస్ట్ తీసుకుంటా అలా. ఏంటంటే హరీష్ రావు గారు కొంచెం ఇప్పుడు ఇదే టైము హరీష్ రావు అన్నకు కానీ కొంచెం మన కేటీఆర్ కొంచెం స్థానం ఇస్తే, కొంచెం ఆయనకి అప్పచెప్పితే ఇప్పుడే ఆ పార్టీకి కేటీఆర్కి ఏమీ కాదు. అది ఆలోచించుకోవాలి కేటీఆర్. అయితే కవిత కూడా పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోయింది, తనకి ఈ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని కూడా చెప్పేసింది. ఇప్పుడు హరీష్ రావుకి రూట్ క్లియర్ అయినట్టేనా? అవునండి, అంతే కదా. లాజికల్గా ఇప్పుడు ఒక పొజిషన్లో నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ఫర్దర్ ఆ పొజిషన్లోకి వచ్చే వాళ్ళే రావాలి కదా. లైన్లో ఉన్నారు కదా ఆయన. లైన్లో ఉంటే ఆయనకి ఇంకా హక్కు ఉంది ఇంకా నెక్స్ట్ రావడానికి. ఇప్పుడు కవితకి వెళ్ళిన తర్వాత ఇంకా దాంట్లో ఛాన్స్ ఎవరికి ఉంది, ఎవరికి లేదు. వాళ్ళ కుటుంబంలో హరీష్ రావు అన్నకే ఛాన్స్ ఉంది 100%.
సో ఇప్పుడు ఈ కార్ రేస్లో కేటీఆర్ అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్తే ఇప్పుడు ఆ పార్టీని నడిపేది ఎవరు? బీఆర్ఎస్ పార్టీకి దిక్కెవరు అంటారు? అదే చిన్న వ్యవస్థ కాదమ్మా, పెద్ద వ్యవస్థే. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ అనేది 10 సంవత్సరాలు పాలన చేసి బలంగా పునాది వేసుకున్నటువంటి పార్టీ. ఈ పార్టీకి ఒక వ్యక్తి అరెస్ట్ అయ్యో లేకపోతే ఏ కారణం చేతో రాజకీయాల్లో లేకపోయినా ఆ పార్టీ మనుగడకి ఏం దెబ్బ అయిపోతుందనేది ఆలోచనే వద్దు. ఒకవేళ కేసీఆర్ ఉన్నాడు కదా, కేటీఆర్ గారు అరెస్ట్ అయితే కేసీఆర్ ఉన్నాడు, లేకపోతే ఆ పార్టీ పెద్దలు చాలామంది హరీష్ రావు గారు ఉన్నారు. వీళ్ళందరూ పార్టీని బలోపేతం చేయడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటారు. పార్టీ అన్న తర్వాత ఏదో సందర్భంలో ఇబ్బంది పడుతూనే ఉంటుంది. అన్ని వేళ విజయం సాధించలేము. ఖచ్చితంగా ఏ పార్టీ అయినా సరే నిలదెక్కుకోవాలంటే వెనకాల 4-3 బలమైన నాయకులు ఉంటూనే ఉంటారు. పార్టీకి వచ్చిన ఇబ్బంది ఏం లేదు. ఒకరు అరెస్ట్ అయినందువల్ల పార్టీ మనుగడకి ఏమో నష్టం లేదు. ఇప్పుడు కేసీఆర్ని చూసినట్టయితే ఫామ్ హౌస్కే పరిమితం అయిపోయారు. ఇప్పుడు ఆ బీఆర్ఎస్ పార్టీకి హరీష్ రావే దిక్కంటారా? అదే ఉండదండి. కొన్ని అనారోగ్య కారణాల వల్ల కేసీఆర్ గారు రావట్లేదని తెలుస్తుంది. ఆయన వస్తాడు. ఎందుకంటే ఆయన ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఆయన పద్ధతి, ఆయన వచ్చాడంటే మాత్రం మొత్తం అక్కడ ఉన్నటువంటి వాతావరణాన్ని ఆయన ఆధీనంలో తీసుకుని చక్కటి వాతావరణాన్ని సృష్టించుకుని విజయం సాధించే వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి కేసీఆర్. అంత సామాన్యుడేం కాదు, అంత తెలివి తక్కువగా వదిలేయాల్సిన అవసరం లేదు. సుదీర్ఘ పోరాటం చేసి తెలంగాణ సాధించిన వ్యక్తి ఆయన. అంత సామాన్యం కాదు. అలాంటి వ్యక్తులు అరుదుగా పుడుతుంటారు. అలాంటి గొప్ప వ్యక్తి ఉండగా ఇంకొకటి పార్టీ లీడ్ చేయవలసిన అవసరం ఏమి ఉండదు. ఖచ్చితంగా ఆ పార్టీకి దిక్చూసైనటువంటి కేసీఆర్ గారు బ్రహ్మాండమైన నిర్మాణం చేసి మళ్ళీ, అంటే జనాల్లో ఉన్న ఉద్దేశం చెప్తున్నాను, నా ఉద్దేశం ఏం కాదు, బ్రహ్మాండమైన నిర్మాణం చేసి మళ్ళీ ఉత్తేజాన్ని పెంచి పార్టీ ఖచ్చితంగా ముందుకు వస్తుంది. మళ్ళీ తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ అధికారం చేపడుతుంది. సో మనం చూసుకున్నట్లయితే ఇటు బీఆర్ఎస్ పార్టీని ఒకవేళ ఇవ్వాల్సి వస్తే హరీష్ రావుని నమ్మి కేసీఆర్ ఇస్తారంటారా? అంటే ఇవ్వాల్సిన అవసరం ఏముందంటున్నా నేను అర్థం కావట్లా. ఇప్పుడు కేటీఆర్ని జైల్లో ఎత్తే జైలు ఎక్కడో సంవత్సరాలు ఏం బెటరమ్మా. 90 రోజుల్లోపు ఆప్షన్ మర్డర్ చేసినట్టు కూడా బెయిల్ ఉంటుంది. అలాంటిది ఏదో కేసులో వెళ్ళి ఇప్పుడు అది నిరూపితం కాకముందే జైల్లో పెట్టేసిన అవసరం ఏముండదు. 10 రోజులు, 20 రోజులు, నెల రోజులు, 50 రోజులు ఖచ్చితంగా బయటకు వస్తాడు. అందరూ కలిసికట్టుగా బీఆర్ఎస్ పార్టీని నిర్మించుకుంటారు. వీళ్ళు అంత సామాన్యంగా ఏం వదలరు. ఖచ్చితంగా ఒకవేళ ఈ కార్ రేసులో అది 50 కోట్ల కుంభకోణం ఏదో అంటున్నారు, అది ఎంతవరకు వాస్తవం అనేది ఎవరికి తెలియదు. ఒకవేళ అరెస్ట్ అయినా పార్టీకి వచ్చిన నష్టం ఏమీ లేదని చెప్పి నేను అనుకుంటున్నాను. చాలామంది నా మిత్రులు కూడా అంటుంటారు, బీఆర్ఎస్ వాళ్ళు అంటుంటారు. నేను ఆ పార్టీ కాదు, కానీ ఖచ్చితంగా పార్టీ భయంకరంగా ఎలా ఉంటుందో ఒక అద్భుతంగా ముందుకొచ్చి ఒకవేళ అరెస్ట్ అయినా సరే ఆ తెలంగాణలో విజయాన్ని సాధించే పరిస్థితులు కనబడుతున్నాయని చెప్పి వాళ్ళు చాలామంది చెప్తున్నారు, బీఆర్ఎస్ కార్యకర్తలు. ఒకవేళ కేటీఆర్ గారి అరెస్ట్ అయితే కాంగ్రెస్ పార్టీకే నష్టం అని చెప్పేసి చాలామంది అంటున్నారు. మరి అలాంటి అరెస్టులు ఇప్పుడు ఈ రేస్ అక్కడ జరిగినటువంటి నష్టం ఎంతో అనేది ఇంతవరకు ఎవరికి తెలియదు. జరిగిందో లేదో కూడా కుంభకోణం తెలియదు. కాబట్టి వీళ్ళు ఒకవేళ అరెస్ట్ చేస్తే కాంగ్రెస్ పార్టీకే బాగా నష్టపడే అవకాశం ఉంది. ఒకవేళ ఇప్పుడు కేటీఆర్ అరెస్ట్ అయిన తర్వాత కవిత మళ్ళీ బీఆర్ఎస్ పార్టీకి వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారా? సో ఆమె పెద్ద నేరం చేయలేదు. వాళ్ళకి విభేదాలు ఉన్నాయి. ఖచ్చితంగా పార్టీకి నష్టం కలిగేటటువంటి కొన్ని మాటలు మాట్లాడినందువల్ల పార్టీ ఆమె మీద వేటు వేసింది. రేపొద్దున్న నేను చేసింది తప్పు కాదని సంజాయిషి ఇచ్చుకుంటే, నేను చేసింది తప్పు కాదు అని చెప్పి కవిత సంజాయిషి ఇచ్చుకుంటే పార్టీలోకి ఆహ్వానించే అవకాశం ఉంటుంది. వాళ్ళ రక్త సంబంధికులు, వాళ్ళు ఎప్పటి నుంచో పార్టీ కోసం పనిచేస్తున్నారు, పార్టీలో ఉన్నారు. కాబట్టి వచ్చే అవకాశం ఉంటుంది. పార్టీ అయినా కవితకి ఎందుకు ఇస్తారండి? తండ్రి ఉండగా కవితకి ఇస్తారా, లేకపోతే మన కేటీఆర్కి ఇస్తారా, లేకపోతే ఇంకొకరికి ఇస్తారా? కేటీఆర్ ఏమో నాయకుడు కాదు కదా. ఇప్పుడు బీఆర్ఎస్ ప్రెసిడెంట్ ఎవరు? కేసీఆర్ లేకపోతే తర్వాత ఆలోచిద్దాం. కేసీఆర్ ఉండగా ఖచ్చితంగా పార్టీ ఎవరి చేతిలో పెట్టే అవకాశం మాత్రం ఖచ్చితంగా ఉండదు. పార్టీ బలోపేతం జరుగుతుంది, జరిగిద్ది కూడా. పార్టీ కూడా నెక్స్ట్ అధికారంలోకి వచ్చే అవకాశం కూడా కనపడుతుందని చెప్పి చాలామంది అంటున్నారు. కాబట్టి ఇలాంటప్పుడు అరెస్టులు చేస్తే భారీగా నష్టపోతుంది కాంగ్రెస్ పార్టీ. సో ఇప్పుడు ఈ కార్ రేస్లో కేటీఆర్ అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్తే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి దిక్కెవరు అంటారు? ఖచ్చితంగా ఒకవేళ కేటీఆర్ అన్న లేకపోతే మాత్రం దాంట్లో సీనియర్ మోస్ట్ నాయకులు మన ఎవరు హరీష్ రావు గారు ఉన్నారు.
హరీష్ రావు గారు, ఆ తర్వాత ఆయన చేతుల కింద మల్లారెడ్డి గారు, ఆ తర్వాత కొందరు ఉన్నారు కదా, వీళ్ళలో ఒకరు వచ్చే ఆప్షన్ అనేది ఉంది. హరీష్ రావు గారు మాత్రం హెడ్గా నడిపిస్తారని చెప్పేసి కోరుకుంటున్నాను నేను. ఇప్పుడు కేసీఆర్ హరీష్ రావుని నమ్మి పార్టీని అప్పగిస్తారా? పార్టీ పగ్గాలు అప్పగిస్తారా? అప్పగిస్తారు, ఎందుకంటే తను కూడా ఒక ఫ్యామిలీ మెంబరే కదా, ఖచ్చితంగా అప్పగిస్తారు. అలానేం లేదు. సో ఇక్కడ రిలీజన్ పరంగా ఏం లేదు, ఏమంటారు రీజన్ కాదు, ఏమంటారు వంశపారపర్యంగా చూపించాల్సిన అవసరం ఏం లేదు. పార్టీని పార్టీలా చూసుకుంటే ఆయన అలానే చూసుకునే వ్యక్తి కేసీఆర్ గారు. ఒకవేళ ఆయనకే ఓపిక ఉంటే ఆయనే నడిపిస్తారు, లేకుంటే హరీష్ రావు గారి చేతికి ఇచ్చి నడిపిస్తారు. అంటే ఇప్పుడు హరీష్ రావు మీద కేసీఆర్కి నమ్మకం ఉందంటారా? ఎందుకంటే ఎప్పటి నుంచో పార్టీని చేతిలోకి తీసుకోవాలని ఆయన ప్రయత్నించడం కూడా జరుగుతుంది. సో ఇప్పుడు ఆ నమ్మకాన్ని ఉంచి కేసీఆర్ హరీష్ రావుకి పార్టీని ఇస్తారంటారా? ఇస్తారండి ఖచ్చితంగా. ఇప్పుడు ఏమీ లేనప్పుడు ఇప్పుడు కవితక్క ఉంది, కవితక్క ఏమో పక్కన వేరే పార్టీ పెడతాను సైడ్కి వెళ్ళిపోయింది. మేబీ కవితక్క వచ్చేస్తే మాత్రం కవితక్క ఆ తర్వాత హరీష్ రావు గారు వీళ్ళు కలిసి నడిపించే అవకాశం ఉంటుంది. బట్ కవితక్కకైతే మేబీ ఇవ్వకపోవచ్చు. హరీష్ రావు గారు అయితే ఖచ్చితంగా బాధ్యతలు తీసుకునే ఆప్షన్స్ ఉంటాయి. ఒకవేళ కేటీఆర్ గారి చేతిలో ఉన్న, హరీష్ రావు గారి చేతిలో ఉన్న, కవితక్క చేతిలో ఉన్న, కేసీఆర్ వెనకాల నుండి నడిపిస్తాడు, ఇదైతే పక్కా. సో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు కేటీఆర్ అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్తే ఇప్పుడు కవిత మళ్ళీ బీఆర్ఎస్ పార్టీకి వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారా? ఉన్నాయంటారా అంటే వాళ్ళు వస్తారండి. వాళ్ళు రాజకీయం అంటేనే అలాంటిది. ఇక రాజకీయంలో కొన్నిసార్లు ఒక వేరే పార్టీకి వెళ్ళడము, సొంత పార్టీ పెట్టడము, దీంట్లో రావడం, దాంట్లో పోవడం, అదంతా కామన్. మా రాజకీయాన్ని మనం ఇట్లా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదనుకుంటాను నాకు తెలిసి. సో అమ్మ, ఇప్పుడు ఈ కార్ రేస్లో కేటీఆర్ అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్తే బీఆర్ఎస్ పార్టీ నడిపేదెవరు? ఆ పార్టీకి దిక్కెవరు అంటారు? హరీష్ రావే ఖచ్చితంగా. ఆయన ఇప్పుడు 9 ఏళ్ళు పరిపాలన చేసిండు కేసీఆర్ అన్న. అప్పుడు ఆ పార్టీ కేసీఆర్ తర్వాత వచ్చేది హరీష్ రావే అని అందరూ అనుకున్నారు. ఊళ్ళో ఉండవాళ్ళం. ఇప్పుడు నేను మొన్నటిదాకా ఊళ్ళో ఉండొచ్చింది కాబట్టి చెబుతాను అనుభవం పరంగా. ఎందుకంటే ఆయన అనుభవం ఎక్కువ ఉంది ఆయనకి. కేసీఆర్ తర్వాత ఆ పార్టీని నడిపే శక్తి ఉంది హరీష్ రావుకి ఒక్కడికే. రామారావుకి లేదు, ఆయనకి కేటీఆర్కి, ఆయన బిడ్డ కవితకి లేదు. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు కేసీఆర్ హరీష్ రావుని నమ్మి పార్టీ పగ్గాలు అప్పగిస్తాడంటారా? ఎందుకంటే ఆల్రెడీ కేటీఆర్ ఉండగా కూడా చాలాసార్లు పార్టీని తీసుకోవడానికి హరీష్ రావు ప్రయత్నించడం కూడా జరిగింది. సో ఇప్పుడు హరీష్ రావుని నమ్మి కేసీఆర్ పార్టీ పగ్గాలు అప్పగిస్తారంటారా? అప్పగిస్తేనే మంచిది, ఆయన పార్టీ నిలబడుద్ది. నేను చెబుతున్నా, ఖచ్చితంగా నమ్మకంతో చెబుతాను. అనుభవం ఉన్నోడికి ఇస్తేనే పార్టీ నిలబడుద్ది. అనుభవం లేని వాళ్ళకి ఇస్తే పార్టీ పరువు తీస్తారు. ఇప్పుడు ఆయన బిడ్డ బయటికి పోయి చాలా పరువు తీసింది ఆ పార్టీ పరువు. ఇంకా మళ్ళీ ఆయన బిడ్డకో కొడుకో ఇస్తే అసలు ఆ పార్టీ నిలబడతాం, మన ఊళ్ళోనే లేకుండా బాధ్యత. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఇటు కవిత కూడా బయటకు వెళ్ళిపోయింది, పార్టీకి నాకు ఎలాంటి సంబంధం లేదని కూడా చెప్పడం కూడా జరిగింది. ఇప్పుడు హరీష్ రావుకి లైన్ క్లియర్ అయినట్టేనా? క్లియర్ అయినట్టే. ఎందుకంటే క్లియర్ అయినట్టు ఒకటి అనుకోవచ్చు, ఒకటేం కుటుంబంలో మనిషి, కుటుంబంలో సభ్యులు ఒక్కళ్ళు బయటికి వెళ్ళి కనుక ఏదన్నా చేస్తే ఆ కుటుంబాన్ని మొత్తానికి వస్తుంది ఎఫెక్ట్. అందుకని దయచేసి ఈ రాజకీయం పరంగా వీళ్ళు ప్రజలు నేలేవాళ్ళు అటు చేయొద్దు. వాళ్ళే అటు చేస్తే మరి ప్రజలకు ఏమి నేర్పిస్తారు? ఇంకా ప్రజలు కూడా అట్నే అయిపోతారు కదా. అందుకని దయచేసి రాజ్యాలు ఏలే వాళ్ళు రాజకీయంగా ఇట్ట కుటుంబాలలో చీలికలు రావద్దు. మీరే అట్ట చంద్రబాబు అయిపోయి మీరు వచ్చి ప్రజలకు ఏమి నేర్పిస్తారు? ఇప్పుడు ఆమె పక్కకు తొలిగింది, పార్టీ పెట్టింది, ఆమె గెలుతుందా? కవితక్క గెలవదు, అస్సలు గెలవదు. అక్కడ శర్మిల అక్క వచ్చింది, ఆమె గెలుతుందా? ఎందుకు? అది పార్టీకి మచ్చ అన్నమాట. అది బాగోదు, అస్సలు బాగోదు. ఎవరు గెలిపిరు కూడా ప్రజలు. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు కవిత అయితే బయటకు వెళ్ళిపోవడం జరిగింది. ఇప్పుడు కేటీఆర్ ఒకవేళ అరెస్ట్ అయితే కవిత మళ్ళీ బీఆర్ఎస్ పార్టీకి వచ్చే అవకాశం ఏమైనా ఉందా? ఇంకా అవకాశం ఉన్నా కూడా ఎవరు నమ్ముతారు? ఒకసారి బయటికి వెళ్ళకుండా ఉండాలి. ఇప్పుడు పార్టీలు మారే వాళ్ళని ఏమంటారు? ఈ పార్టీలోకి, ఆ పార్టీలోకి, ఆ పార్టీలోకి, ఈ పార్టీలోకి జంప్ అయ్యే వాళ్ళని దొంగలు అంటారు. అందుకని బయటికి రాకుండానే ఉండాలి. వస్తే ఇంకా వచ్చినా అంత తెలివి ఉండదు. అందుకని ఆయన కేసీఆర్ నమ్మి ఆయన పార్టీ మళ్ళా గుర్తింపు ఉండాలంటే హరీష్ రావు అన్నకి ఇవ్వటమే న్యాయం. అనుభవం ఉంది, ఆయనకి అనుభవం ఉంది, నడిపే సత్తా కూడా ఉంది ఆయనకి. ఆయన్ని అభిమానించే వాళ్ళు ప్రజలు చాలా మంది అన్నారు. కేసీఆర్ తర్వాత వచ్చేది హరీష్ రావే రా అనుకున్నారు చాలా మంది, మేము కూడా అనుకున్నాం. For more videos like this, subscribe Big TV channel.